సార్ కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఇటు వైపు రండి సార్. ఇవాళ చైర్స్ చాలా ఖాళీ ఉంది అక్కడక్కడ. సార్ అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. నేను మన గ్రేట్ డైనమిక్ లీడర్ దాస్ సార్ ద్వారా ఏడిఎంఎస్లోకి ఒక 17 months బ్యాక్ వచ్చిన ఈరోజు మంచి సక్సెస్ఫుల్గా ఈ అద్భుతమైన బిజినెస్ చేస్తున్నాం సార్. ఏడిఎంఎస్ అంటే ఏంది దీని గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చి సార్? కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చేయలేపండి సార్ ప్లీజ్. ఫస్ట్ టైం ఓకే, చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ. చూద్దాం సార్ ప్లాన్. మనము చాలా అద్భుతమైన ప్లాను. మన కంపెనీ పేరు వచ్చేసి ఏడిఎంఎస్. ఏడిఎంఎస్ అనే కంపెనీ మనది కర్ణాటక బెల్గంలో హెడ్ ఆఫీస్ ఉంది సార్. కర్ణాటక బెల్గంలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ కంపెనీ. ఈ కంపెనీ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. 2020లో ట్రెడిషనల్గా స్టార్ట్ చేసిండ్రు. ట్రెడిషనల్గా స్టార్ట్ చేసినటువంటి ఈ కంపెనీ మన ఎండి అశోక్ సార్ గారు ఎంతోమందికి మంచి ఉపాధి వచ్చిన సదుద్దేశంతో 2021 అక్టోబర్ 7వ తారీఖు రోజు మన ఏడిఎంఎస్ అనే కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోకి వచ్చి ప్రజెంట్ 1,00,000కు పైగా వెహికల్ మార్కెట్లో సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 1,300కు పైగా షోరూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఈరోజు 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంపెనీకి తయారీ కేంద్రాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకు ధార్వాడ్లో ఉంది. మనకు ఇప్పుడు ప్రజెంట్ మన ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు హైదరాబాద్ తూప్రాన్లో నుంచి ఇక్కడికి వెహికల్ సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా కొత్తగా వచ్చేసి మనకు తిరుపతిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఈరోజు మన కంపెనీలో 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి సార్. 18 రకాల బండ్లు ఉన్నాయి మోడల్స్. ఇందులో స్కూటీలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి సార్. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి రిజిస్ట్రేషన్ మోడల్, రెండోది వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. అంటే 0 to 45 స్పీడ్ మాత్రమే వెళ్ళేదాన్ని నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అంటున్నాం. దీనికి ఇలాంటి రిజిస్ట్రేషన్ కానీ నెంబర్ కానీ అవసరం లేదు. అదేవిధంగా 0 to 100 స్పీడ్ వెళ్ళే వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, మన కంపెనీలో. వీటికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ మోడల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్టీఓ దగ్గర మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పెట్రోల్ బండిని ఏమంటున్నాం సార్ అంటే దాని కెపాసిటీని సీసీ రూపంలో చూస్తున్నాం. 100 cc, 125 cc, 150 cc అంటున్నాం కదా. అదేవిధంగా మనం కరెంటు బండి వచ్చేసి మనది వాట్స్లో చూస్తాం. మన కరెంటు వాట్స్లో కొలుస్తాం. కాబట్టి మనం కూడా ఏడిఎంఎస్ ఒకటే ఉందా సార్ మార్కెట్లో అంటే వేరే అదర్ కంపెనీలు కూడా ఉన్నాయి, అవునా కదా. ఈరోజు ఓలా కానీ, బెటర్ కానీ, సహారా కానీ, టీవీఎస్ కానీ రకరకాల మోడల్స్ ఉన్నాయి సార్. వాటికి మనకు డిఫరెంట్ ఏంటంటే ఈరోజు ఈ అదర్ బ్రాండ్ వేరే కంపెనీలో వచ్చేసి మనకు 250 watts నుంచి స్టార్ట్ అయింది సార్ వెహికల్ కెపాసిటీ. అదేవిధంగా ఈరోజు 500 watts వెహికల్ ఉన్నాయి, 700 watts వెహికల్ ఉన్నాయి, 1000 watts వెహికల్ ఉన్నాయి. అదేవిధంగా 1200 watts వరకు మాత్రమే ఉన్నాయి అదర్ బ్రాండ్లలో. మన ఏడిఎంఎస్ అనే కంపెనీ పక్క వెహికల్ కన్నా మన వెహికల్లో ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్ మన వైపు వస్తున్నారని నమ్మి ఏడిఎంఎస్ అనే కంపెనీ స్టార్టింగ్ వెహికలే 1000 watts తీసుకొచ్చింది సార్. ఈరోజు ప్రజెంట్ మన దగ్గర 1200 watts వెహికల్ ఉంది, 1500 watts వెహికల్ ఉంది,
2000 వాట్స్ వెహికల్ ఉంది. అదేవిధంగా 4000 వాట్స్ కెపాసిటీ కలిగిన బండ్లు మన ఏడిఎంఎస్లో ఉన్నాయి సార్. ఈరోజు బండిని ఏమంటున్నామంటే మనము రేట్ వచ్చేసి 1,03,000 నుంచి స్టార్టింగ్ రేట్ మన దగ్గర 1,90,000 రేటు కలిగిన బండ్లు ఉన్నాయి సార్. ఈ 1,03,000 నుంచి 1,90,000 రేటు కలిగిన బండ్లలో ఈ 18 రకాల బండ్లలో మనం ఒకసారి కన్నా ఛార్జింగ్ పెడితే మన బండి 100 నుంచి 180 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బండ్లు ఉన్నాయి సార్. ఈ 100 నుంచి 180 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బండికి ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలంటే 2 నుంచి 3 గంటలు ఛార్జింగ్ పెడితే మన బ్యాటరీ ఫుల్ అవుతుంది సార్. ఈ 2 నుంచి 3 గంటలు ఛార్జింగ్ పెట్టడానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది సార్ అనుకుంటే జస్ట్ 2 యూనిట్లు మాత్రమే కరెంట్ ఖర్చు అవుతుంది సార్. ఈ 2 యూనిట్ల కరెంటుకు బిల్ ఎంత వస్తుంది అనుకుంటే 10 రూపాయలు వస్తుంది సార్. ఈరోజు 10 రూపాయల ఖర్చుతోని కస్టమరు 100 కిలోమీటర్లు గ్యారంటీగా ప్రయాణించే వెహికల్ సార్ మన దగ్గర. అదేవిధంగా మనం బండికి మెయిన్ పార్ట్ వచ్చేసి చూస్తే బ్యాటరీ ఇంపార్టెంట్ సార్. అవునా కాదా సార్? బ్యాటరీ అనేది ప్రధానమైంది. ఈ బ్యాటరీలో స్టార్టింగ్ వెహికల్ వచ్చినప్పుడు లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు ఉన్నాయి సార్. లిక్విడ్ బ్యాటరీలు ఉన్నాయి. ఆ రోజు ఆ బ్యాటరీలు కొన్ని బండ్లు పేలే, కొన్ని బండ్లు కాలి. దానికి ప్రధానమైన కారణం ఏం సార్ అంటే ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టినప్పుడు వెళ్ళి, లేదంటే లాంగ్ డ్రైవ్ అయితే బ్యాటరీ హీట్ అయిపోయింది. కానీ ఈ రోజు పేలట్లేదు, కాలట్లేదు. ప్రధానమైన దానికి కారణం ఏమంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫేక్ కంపెనీలను బ్యాన్ చేసింది. ఈరోజు ఖచ్చితంగా లిథియం అయాన్ బ్యాటరీ వాళ్ళని కండిషన్ పెట్టింది. ఈరోజు మన ఏడిఎంఎస్ కూడా లిథియం అయాన్ బ్యాటరీ వాడుతుంది. ప్లస్ అదేవిధంగా లిథియం ఫాస్ఫేట్ కలిగిన బ్యాటరీ ఉంటుంది మన దగ్గర. ఇది మన ప్రత్యేకత. ఈ ఫాస్ఫేట్ ఉండే గుణం ఏం సార్ అంటే ఎంత హీట్ అయ్యే వస్తువునైనా కూల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే మన అయితే మన బండికి అనుకుంటే బ్యాటరీ అనుకుంటే ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా మన బండి 98% మాత్రమే ఛార్జ్ అవుతుంది. అందులో ఆటోమేటిక్ సిస్టమ్ అనేది అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 98% ఉండగా కావాలనే బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా మన బండికి ఎంసీబీ ఇచ్చింది సార్. ఈ ఎంసీబీ వచ్చేసి మనం కరెంటు ఛార్జింగ్ పెట్టిన సందర్భంలో కరెంట్ ఏమైనా ఫేస్ టు ఫేస్ అయినా, షార్ట్ సర్క్యూట్ వచ్చినా ఈ ఎంసీబీ ఆఫ్ అయిపోతుంది తప్ప మన బ్యాటరీకి ఎలాంటి ప్రమాదం, బండికి ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ రకం ఇచ్చినా కూడా కస్టమర్కి ఇంకా గ్యారంటీ ఉండాలనే ఉద్దేశంతో మన కంపెనీ 3 years గ్యారంటీ ప్లస్ వారంటీ ఇవ్వడం జరిగింది సార్. 3 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది మన బ్యాటరీకి. ఇందులో 2 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది సార్, 1 సంవత్సరం వారంటీ ఉంటుంది బ్యాటరీకి. అదేవిధంగా ప్రధానంగా చూస్తే మోటార్ కూడా ఇంపార్టెంట్ సార్ బ్యాటరీతో పాటు. ఈ మోటార్ వచ్చేసి మనది బాస్ కంపెనీ మోటార్ ఉంటుంది సార్. ఈ బాస్ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇందులో కూడా మళ్ళీ స్పెషాలిటీ ఏంటంటే మనది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ మోటార్ ఉంటుంది సార్. ఈ మోటార్ కానీ ఈ బ్యాటరీ కానీ రెండింటికి కూడా 3 years గ్యారంటీ వారంటీ వర్తిస్తుంది. బ్యాటరీకి వర్తిస్తుంది, మోటార్కు వర్తిస్తుంది సార్. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి బాడీ. మన బండికి సంబంధించినటువంటి బాడీ అక్రాలికల్ బాడీ అంటుంది సార్. ఈరోజు ప్లాస్టిక్ ఫైబర్తో పాటు అక్రాలికల్ ఒక కెమికల్ యాడ్ చేయడం జరుగుతుంది. హెవీ స్టాండర్డ్ కలిగిన సూపర్ క్వాలిటీ బాడీ ఉంది మన బండికి. అదేవిధంగా మన బండిలో ప్రత్యేకతలు వచ్చేసి రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది సార్ బండికి. అదేవిధంగా రిమోట్ సిస్టమ్ ఉంటుంది. ఈ రిమోట్ సిస్టమ్ కీ లేకుండానే మనం బండి నడిపే అవకాశం ఉంది కార్ లాగా. అదేవిధంగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఒకసారి లాక్ వేస్తే 2 టైర్లు లాక్ అయిపోతాయి. ఎట్ ఏ టైం 2 టైర్లు లాక్ అయిపోతుంది బండి. అదేవిధంగా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. లాక్ వేసిన బండి టచ్ చేసినా, కదిలించినా అలారం వస్తుంది, సౌండ్ వస్తుంది. ఇట్లా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న బండి 100% కస్టమర్కు నచ్చే బండి, మెచ్చే బండి మన దగ్గర ఉంది. ఈ బండితో కానీ వ్యాపారం చేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదించని చెప్తుంది కంపెనీ. సంపాదించని చెప్పడం వేరు, సంపాదించడం వేరు. అవునా సార్? చూద్దాం బిజినెస్ ప్లాన్ ఏందనే చూద్దాం.
ఇది బండికి సంబంధించిన సమాచారం సార్.